సాధించి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆ కొద్ది మందికే ఉద్యోగాలు దొరికాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. గత 10 సంవత్సరాలలో నిరుద్యోగులు ఉద్యోగులు ఫలితాలు సాధించలేకపోయారని ఆయన పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా మదిర జాబ్ మేళా ద్వారా 5,000 మందికి ఒకే రోజు ఉపాధి కల్పించినట్లు ఆయన చెప్పారు. ఈ క్రమంలో ఉద్యోగాలు పొందిన వారికి బట్టి నియామక పత్రాలు అందించారు. ఐటీఐలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ పెడతాం. ఇప్పటికే పాలిటెక్నిక్ కళాశాలను కూడా మనం అప్పట్లో పాత రోజుల్లో శాంక్షన్ చేసుకున్నాం. ఒక అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల ఉంది, రెగ్యులర్ పాలిటెక్నిక్ కళాశాల ఉంది. ఇప్పుడు ఐటీఐ కూడా మనం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాం. సో మీ అందరూ ఈ అవకాశాలన్నీ అందిపుచ్చుకోవాలని, భవిష్యత్తులో ఈ ప్రాంతం నుంచి ఈ రాష్ట్రానికి కాదు ఈ దేశానికి ప్రపంచానికి కూడా నాయకత్వం వహించే అంత స్థాయిలో ఇక్కడ విద్యార్థులు ఎదగాలని, చదువుకోవాలని, అలా మీ మేధస్సు ఉపయోగపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి కావాల్సినటువంటి వసతులు అన్నింటినీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల ఉద్యోగ వ్యవస్థలందరికీ కూడా నేను పిలిపిస్తా ఉన్నాను.